ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సుమారు 3 గంటల పాటు జరిగిన సమావేశంలో భోగపురం విమానాశ్రయం పనుల పురోగతిపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అలాగే రెండో దశలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అంశంపై మరింత అధ్యయనం చేయాలని నిర్ణయించారు. ఈ అంశాన్ని మంత్రివర్గ ఉపసంఘం పరిశీలించి వచ్చే కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. చేనేత కార్మికులకు నేతన్న భరోసా కింద 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 50 ఏళ్లలోపు ఉన్న వారికి బీపీఎల్ నేతలకు సంవత్సరానికి 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. కేబినెట్ సమావేశంలో ఎల్నినోను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఎల్నినో పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించాలని చెప్పారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న చేనేత కార్మికులకు వయసుతో సంబంధం లేకుండా వారి వద్ద ఉన్న మగ్గాల సంఖ్యతో నిమిత్తం లేకుండా నేతన్నల సేవలో పేరిట కొత్త పథకం కింద ఒక్కో కుటుంబానికి ఏటా 25,000 ఆర్థిక సహాయం అందించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా క్రియాశీలకంగా ఉన్న చేనేత కార్మికులకి మరియు వారి వృత్తిని అభివృద్ధి చేసుకోవడానికి అదేవిధంగా ఆర్థికంగా వారికి వెసులుబాటు కలిగిస్తుందని చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే కెమికల్స్ వాటిని కొనుక్కోవడానికి కానివ్వండి, మరమగ్గాల రిపేర్ కానివ్వండి, ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ చేనేత కార్మికుల పట్ల ఎప్పుడు కూడా చాలా సానుకూల దృక్పథంతో ఉండే వ్యక్తి. మొట్టమొదటిగా పెన్షన్ ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మనం చేస్తాను. దాదాపు 93,000 మందికి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా 51,952 మందికి 200 యూనిట్లు మగ్గాలకి 200 యూనిట్లు ఫ్రీ కరెంటు ఇవ్వటం కానివ్వండి, దాదాపు 5,000 మందికి 7,212 మందికి అంటే మెగా పవర్ లూమ్స్ ఏదంటారో పవర్ లూమ్స్ కి అదేమో హ్యాండ్ లూమ్స్, ఇదేమో పవర్ లూమ్స్ 7,212 మందికి 500 యూనిట్లు చొప్పున ఇప్పటికే వీరికి ఇన్సెంటివ్స్ ఇస్తా ఉన్నాము. ఇప్పుడు ఈ పథకం ద్వారా కూడా వారి వృత్తిని అభివృద్ధి చేసుకోవటానికి, వారికి కావాల్సిన ముడి సరుకును కొనుక్కోవటానికి ఉపయోగంగా ఉంటుందని చెప్పేసి మనం చేస్తాను. 25,000 రూపాయలు ఇవ్వబడుతుందని చెప్పేసి నేతన్నల సేవలో భాగంగా ఇవ్వబడుతుందని చెప్పేసి తెలియజేస్తాం. దీని ఫిగర్ కరెక్ట్ గా లేదండి నా దగ్గర. దాదాపు 60,000-70,000 మందికి వస్తుందని చెప్పేసి నేను భావిస్తాను. 50,000-60,000 మందికి. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న చేనేత కార్మికులకు వయసుతో సంబంధం లేకుండా వారి వద్ద